వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై నెలకొన్న అపోహలకు తెరపడింది. ఆలయ గర్భాలయము మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చబోమని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు స్పష్టం చేశారు. ఆగమ శాస్త్ర నిబంధనలు భక్తుల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు ప్రభుత్వ ఆలయ అధికారులు అర్చకుల బృందం శృంగేరి పీఠాన్ని సందర్శించింది. శృంగేరి దక్షిణామయ్య శారదా పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాములను కలిసి ఆలయ అభివృద్ధి పనుల వివరాలను బృందం వివరించింది. ఇప్పటివరకు పూర్తయిన పనులు, చేపట్టబోయే నిర్మాణాలు, నమూనాలు, ఫోటోలను పీఠాధిపతులకు చూపించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ గర్భాలయాన్ని మార్చడం, విస్తీర్ణాన్ని పెంచడం, మహామండపాన్ని తొలగించడం లేదా మార్చడం వంటి ప్రతిపాదనలు ఏవీ లేవని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న గర్భాలయము, మహామండపం యథాతథంగానే ఉంటాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. గర్భాలయము, మహామండలంపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని భక్తులు వాటిని నమ్మవద్దని కోరారు. ఓం నమ శివాయ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి మరియు అదేవిధంగా వేములవాడ దేవస్థానం నుంచి ముఖ్యంగా విప్ ఆది శ్రీనివాసరావు గారు మరియు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి శ్రీనివాసరావు గారు మరియు ధార్మిక అడ్వైజర్ గోవిందహరి గారు, కలెక్టర్ గారు మరియు వేద పండితులు, ప్రధాన అర్చకులు మరియు ఉమేష్ శరతయ్య గారు వారందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి పూజ్యులు విధుశేఖర భారతీ స్వామిని కలిసి అన్నీ కూడా వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇది 4వసారో 5వసారో వరుసగా ప్రతి క్రమంలో కూడా వచ్చి వారి యొక్క ఆదేశాలు, అదేవిధంగా వారి యొక్క సూచనలు పాటిస్తూ పక్కాగా ఖచ్చితంగా ఆగమశాస్త్ర నిబంధనలకి అనుగుణంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే కొన్ని ఉన్నాయో డెవలప్మెంట్లో భాగంగా ఒక నిర్మాణంలో మధ్యలో కూడా కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి. దానిలో భాగంగా వచ్చినటువంటి దాన్ని నివృత్తి చేసుకోవడానికి సరైన సూచనలు అందించడానికి వారి వద్దకు వచ్చి దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా వారికి వివరించడం, వారు మాకు పరిష్కార మార్గాలు చూపించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా గర్భాలయాన్ని టచ్ చేయటం కానీ, మార్చడం కానీ, అదేవిధంగా వైశాల్యాలు పెంచడం కానీ ఇటువంటివి కూడా లేవు. అదేవిధంగా మహామండపం ముట్టుకోవటం కానీ ఎక్కడ కూడా లేదు. కేవలం మనకి 1973 కంటే ముందు ఆల్రెడీ ఆ శిఖర భాగం ఏదైతే ఉందో అది శిలామయంతో ఉండేది. దాన్ని తీసి వారు ఇటుక మరియు సిమెంట్తో చేసినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇంత పెద్ద నిర్మాణం అవుతుంది. ఇన్ని 100 కోట్లతోటి ప్రభుత్వం నిధులిచ్చి చేస్తుంది కాబట్టి మళ్ళీ శిలామయంతో అద్భుతంగా 4 ఫీట్లు పెంచుకొని అందరికి కూడా వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి శిఖర దర్శనం అయ్యే విధంగా, దూరం నుంచి కూడా శిఖర దర్శనం అయ్యే విధంగా దాన్ని మంచి భక్తులకు అనుగుణంగా, ఆగమశాస్త్ర నిబంధనలకి అనుగుణంగా దీన్ని చేపట్టాలని చెప్పేసి స్వామివారు స్వయంగా సూచించారు. కాబట్టి భక్తులు ఎవరు కూడా దీని విషయంలో ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి యొక్క స్వామి యొక్క సూచనల మేరకే ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే ముందు పోవడం జరిగింది. ఇదే కాకుండా ఆ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని వచ్చినటువంటి సూచనలు, సలహాలు కూడా అన్నీ కూడా లిఖితపూర్వకంగా కూడా వారు ఇస్తున్నారు, శ్రీముఖం ఇస్తున్నారు. కాబట్టి దాని ప్రకారంగా ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వేములవాడ శ్రీ రాజస్వామి దేవాలయం నుండి కూడా వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశంలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని స్వయంగా కలవడానికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేనాడ రాజన్న ఆలయానికి సుమారు 250 కోట్లు వెచ్చించినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పనుల వివరాలను చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం గౌరవనీయులు శ్రీనివాసులు గారు సిఎంఓ ఆఫీసులో ఓఎస్డీగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు, దేవాదాయ శాఖ అడ్వైజర్గా ఉన్నటువంటి గోవిందారి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వీటీడీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి గరిమా అగర్వాల్ గారు, అదేవిధంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో గారు, ప్రధాన అర్చకులు ఉమేష్ చంద్ర గారు, అదేవిధంగా శరత్ గారు, అందరము కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చి వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఫోటో నమూనాలను కూడా వారు చూపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారి ముందుంచి
వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా ఆ దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ఈ 2-3 రోజులుగా కొంతమంది కొన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో వేములవాడలో జరుగుతున్నటువంటి దేవాలయ అభివృద్ధిలో భాగంగా గర్భాలయాన్ని అదేవిధంగా మహామండపాన్ని గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అదే విధంగా ఉంచుతామన్నది ఇప్పుడు తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పినట్టు ఒక ప్రచారం బయటకు వెళ్తున్న క్రమంలో ఆ అనుమానాలను కూడా నివృత్తి చేసే సందర్భంలో వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. మనం ముందర ఏ విధంగా అయితే గర్భాలయం యథావిధిగా ఉండాలి, మహామండపం యథావిధంగా ఉండాలని అనుకున్నాం, అదే విధంగా ఉండాలని వారు కూడా ఈరోజు సూచన సలహాలు చేయడం జరిగింది. మేము కూడా అదే విధంగా ఉండాలండి. అసలు అది ఎందుకు ఈ 2 రోజుల నుంచి చర్చ వచ్చిందో మాకు కూడా అర్థం కావడం లేదు. గర్భాలయానికి సంబంధించి కానీ మహామండపానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా చర్చ జరగలేదు. కానీ ఎందుకో బయటకు ఆ చర్చ వెళ్ళి ప్రజలలోకి భక్తులలోకి వెళ్ళింది కాబట్టి ఆ గందరగోళాన్ని తెరదీసే విధంగా ఈరోజు ఇప్పుడే ఉమామహేశ్వర్ గారు ప్రధాన అర్చకుడు శరత్ గారు చెప్పడం జరిగింది, ప్రధాన కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా, మహామండపాన్ని యథావిధిగా ఉంచుతున్నాం, గర్భాలయాన్ని కూడా పెంచేది లేదు, తొలగించేది లేదు. ఈరోజు 73లో ఏదైతే శిఖర నిర్మాణం గావింపు అంతకంటే ముందు శిలామయం ఉండే, తర్వాత దాన్ని నిర్మాణం చేసుకుని 73లో ఉంది. ఇప్పుడు ఈ ఆలయానికి అనుగుణంగా కూడా శిఖర స్థాయిని పెంచుకుంటే అది కూడా శిలామయంతో చేసుకొని ఉంటే భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకోవడానికి కోసం కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. వారు కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే గర్భాలయానికి సంబంధించిన అంశం కానీ మహామండపాన్ని ముట్టుకోకుండా ఈ శిఖర స్థాయిని పెంచుకునేటువంటి శిఖర దర్శనాన్ని భక్తులకు ఇచ్చేటువంటి సందర్భాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్కు సంబంధించినటువంటి టెక్నికల్ అంశంలో చర్చ తీసుకొని ముందుకు పోవాలని చెప్పిన వాళ్ళు సూచన చేయడం జరిగింది. ఇది మాత్రమే జరిగేటువంటి అంశం జరుగుతూ ఉంది. ఈరోజు అన్విటి మండపం కూడా నేను భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటివరకు స్వామివారి చుట్టూ కూడా రేకుల షెడ్ ఉండే, ఆ స్థానంలో మనం అన్విటి మండపాన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుంటున్నాం. 20 ఫీట్లు ఓ భాగము, 24 ఫీట్లు ఒక భాగం, ఈ విధంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పిన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిర్మాణాలన్నింటినీ కూడా ఏదైతే జరుగుతున్న తీర్థులను వారికి చెప్పడం జరిగింది. వారు శుభమనేటువంటి మాట చెప్తూ తొందరగా పూర్తి చేయాలని చెప్పిన మాట చెప్పడం జరిగింది. అధికారులతో చర్చ జరిపినప్పుడు 4,80,000 క్యూబిక్ ఫీట్లకు సంబంధించినటువంటి శిలలు కూడా అవసరం అవుతుందని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మొదటిసారి 50 కోట్లు, తర్వాత 100 కోట్లు, మొన్న 99 కోట్ల 40 లక్షలు 3 దఫాలుగా నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అంశం కూడా వారి దృష్టిలో ఉంది. ఈరోజు కూడా వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే బాసర నుంచి భద్రాచలం వరకు కూడా దేవాలయాల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం కూడా వారు స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏ దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనిని అంటే హైందవ సంస్కృతిని, సనాతన సాంప్రదాయాన్ని, ప్రాచీన కాలం దేవాలయాన్ని కాపాడుకునేటువంటి బాధ్యతతో పాటు వాటిని భక్తులకు మెరుగైనటువంటి అవసరాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న మాటను కూడా వారికి చెప్పడం జరిగింది. ప్రధానంగా నా వేములవాడ విషయానికి వచ్చే వరకు మా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దల శ్రీధరబాబు గారి సహకారం, పొన్నప్రభు గారి సహకారం, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల